ఒక టైంలో హానర్ మొబైల్స్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ క్రియేట్ చేశాయి. తర్వాత ఆ క్రేజ్ కాస్త మాయమైపోయింది. కానీ ఇప్పుడు హానర్ ఇండియాలో తిరిగి మంచి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. విషయం ఏంటో చెప్పే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 2025 నుండి చైనీస్ టెక్ జైంట్ కంపెనీ అయిన హానర్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేయబోతుంది. అంటే ఫ్యూచర్ లో మనం యూజ్ చేయబోయే హానర్ ఫోన్స్ డైరెక్ట్ గా మన ఇండియాలోనే అసెంబుల్ అవుతాయి. దీని వల్ల మన ఇండియాలో కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. అలాగే దీని వల్ల యూత్ కి డైరెక్ట్ గా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఇది మన మేక్ ఇన్ ఇండియా మిషన్ కి కూడా ఒక స్ట్రాంగ్ బూస్ట్ అనే చెప్పుకోవచ్చు. అయితే లోకల్ ప్రొడక్షన్ వల్ల కాస్ట్ తగ్గి హానర్ ఫోన్స్ ఎఫర్టబుల్ రేంజ్ లోనే వస్తాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటి అంటే హానర్ ఇండియాలో R&D సెంటర్స్ ని కూడా ప్లాన్ చేస్తుంది. అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ లో మనకు గ్లోబల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. కానీ పొలిటికల్ యాంగిల్ లో చూస్తే మట్టుకు ఎంతన్నా చైనా కంపెనీ కాబట్టి కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. దీని వల్ల సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల దీనికి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ స్టెప్ ఇండియా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ని డామినేట్ చేస్తుందా లేదా ఇండియన్ బ్రాండ్స్ కి ఇప్పుడు ఇంకేమన్నా ఛాలెంజ్ క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి.